హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి రీజనింగ్ క్లాసెస్ మీద 4th February 2021 షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకొచ్చాను. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయినా డిస్కస్ చేసుకుందాము ఆ క్వశ్చన్ పేపర్ నుంచి, 4th Feb క్వశ్చన్ పేపర్ నుంచి. అండ్ ఇందులో ఆన్సర్స్ ముందే టిక్ చేసి ఉంటాయి, వాటిని ఎలా వచ్చాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కొన్ని టెస్ట్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ పెట్టాను. అలాగే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అవుతారు. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఓకే. అండ్ ప్రతి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే లాజిక్ అనేది అర్థమవుతుంది, ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, if divided by stands for subtraction and into stands for division and plus stands for multiplication and minus stands for addition, then which of the following equation is correct అంటున్నాడు. డివైడెడ్ బై అనేది సబ్ట్రాక్షన్గా తీసుకున్నాడు, అండ్ ఇంటూ అనేది డివిజన్గా తీసుకున్నాడు, అండ్ ప్లస్ మల్టిప్లికేషన్గా, అండ్ మైనస్ అడిషన్గా తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఈ అన్నిటిని రీప్లేస్ చేస్తే ఈక్వల్ టు, ఇక్కడ లాస్ట్కి ఇచ్చిన ఆప్షన్లో ఈక్వల్ టు చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఈ డిజిట్ కరెక్ట్ ఈక్వేషన్ రావాలి అంట. చూడండి అది ఎలానో, ఏది వస్తుందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 12 డివైడెడ్ బై మీన్స్ మైనస్, 4 మైనస్ మీన్స్ ప్లస్, and 7 into means divided by 2 plus means into 3 is equal to 4 రావాలి. ఇది చూడండి, బాట్ మాస్టర్లో అప్లై చేయండి. 7 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 3.5. 3.5 ఇంటూ 3 10.5 అవుతుంది. ఇది ముందు 12 మైనస్ 4 ప్లస్, నెక్స్ట్ ఏంటి ప్లస్ కదా, ప్లస్ ఏమున్నాయి 12 అండ్ 10.5. 12 ప్లస్ 10.5 ఏమవుతుంది? 22.5. 22.5 మైనస్ 4 వేస్తే ఈక్వల్ టు 4 అవుతుందా? అవ్వట్లే కదా, అంటే ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 8 డివైడెడ్ బై మీన్స్ మైనస్ 4 ప్లస్ మీన్స్ ఇంటూ 2 మైనస్ మీన్స్ ప్లస్, అండ్ 6 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 రావాలి. 6/2 3, 6/2 అంటే 3 వస్తుంది. అండ్ 4 ఇంటూ 2 8, 8 మైనస్ 8, 8 మైనస్ 8 సారీ, ఫస్ట్ మనం ప్లస్ చేసుకోవాలి కదా. 8 ప్లస్ 3 11, 11 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, బట్ 4 రావాలి మనకి, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఈ థర్డ్ చూడండి, థర్డ్ కూడా సేమ్ ఈక్వేషన్. 8 డివైడెడ్ బై అంటే మైనస్ 4, అండ్ ప్లస్ అంటే ఇంటూ 2, అండ్ నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ 6, అండ్ ఇంటూ అంటే డివైడెడ్ బై 2. ఇదే ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే, బట్ ఇక్కడ 5 ఇచ్చాడు, మనకు కావాల్సిన 3 రావాలి, అంటే ఇది కూడా థర్డ్ వన్ కూడా రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. చూడండి, 12 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 4 మైనస్ మీన్స్ ప్లస్ 4 సారీ ప్లస్ 7, and next divided by means minus 2 plus means into 3 is equal to 4 రావాలి. ఇప్పుడు 12/4 అంటే 3, నెక్స్ట్ 2 into 3 అంటే 6, 3 plus 7 minus 6, 3 plus 7 ఎంత 10, 10 minus 6 is equal to 4 వస్తుంది కదా, అంటే ఆప్షన్ 4 is సాటిస్ఫై కదా. క్రాస్ చెక్ చేసుకోండి, ఆప్షన్ 4 is ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రోమా ఇంట్రడ్యూస్ ఏ బాయ్ సేయింగ్ హీ ఈజ్ సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్ అంటున్నాడు. హౌ ఈజ్ బాయ్ ఈజ్ రిలేటెడ్ టు రోమా? ఇక్కడ రోమా అనే అబ్బాయి ఆర్ అమ్మాయి బాయ్ని ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎలా? హీ ఈజ్ ద సన్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మనం ఇట్ సైడ్ నుంచి తీసుకోవాలి. హాఫ్ వచ్చిన ప్రతిసారి కూడా అటు సైడ్ నుంచే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మై సన్ అంటే
ఈ రోమా వాళ్ళ అబ్బాయే కదా, ఇక్కడ రోమా అనుకుందాము, వాళ్ళ అబ్బాయి మై సన్ ఆఫ్ ఫాదర్, అంటే వీళ్ళ సన్ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే రోమాకి ఏమవుతుంది, హస్బెండే కదా, ఇక్కడ ఫాదర్ అండ్ ఫాదర్స్ డాటర్, ఫాదర్కి డాటర్ అండ్ డాటర్ ఆఫ్ సన్ అంటే మళ్ళీ డాటర్కి సన్, అంతే కదా. ఇప్పుడు చూడండి, హిస్ సన్ అంటే ఈ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై సన్, అంటే రోమా వాళ్ళ కొడుక్కి వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్ వాళ్ళ కొడుకు ఈ రోమాకి ఏమవుతుంది అనేసి అడుగుతుండు. ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫాదర్ అండ్ ఈ రోమా అనేటోళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినప్పుడు డాటర్ సన్నే కదా. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. రోమా వాళ్ళ సన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్కి కొడుకు, బిడ్డ కొడుకే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటారు. ఇక్కడ సిరీస్లో లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ రిప్లేస్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో కనుక్కోమంటున్నాడు. చూడండి, 6, 24, 60, 120 అండ్ 210 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. 6కి 24కి ఎంత గ్యాప్ ఉంది, 18. 24 to 60 36. నెక్స్ట్ 60 to 120 60 అండ్ 120 to 210 90. ఇందులో ఏమైనా రిలేషన్ ఏర్పడుతుందా, 18, 36, 60, 90కి కామన్గా ఏం లేదు కదా. మళ్ళీ వీటిని డిఫరెన్స్ చేద్దాం. చూడండి, 18 to 36 18 అండ్ 36 to 60 24 అండ్ 60 to 90 30. వీటికి ఏమైనా రిలేషన్ ఉందా, చూడండి, వీటన్నిటికీ +6 రిలేషన్ వస్తుంది. 18 to +6 24, 24 to +6 30. ఇక్కడ చూడండి, +6 రిలేషన్ వస్తుంది కదా, అంటే నెక్స్ట్ 30కి కూడా +6 చేస్తే 36 అవుతుంది కదా. ఈ 36కు 90 యాడ్ చేస్తే 126 అవుతుంది. 210కి 126 యాడ్ చేస్తే 336. ఆప్షన్లో ఉందా 336? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్ ద 4 డిస్ట్రిక్ట్స్ లిస్టెడ్ 3 ఆర్ alike in the same manner and 1 is different. సెలెక్ట్ ద ఆడ్ వన్ అంటాడు. ఇక్కడ కింద 4 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారంట, దాంట్లో ఒకటి డిఫరెంట్ ఉన్నదంట, ఒకటి ఏంటిది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ పనాజీ, సూరత్, పాట్నా అండ్ ముంబై అని ఇచ్చారు. వీటిలో ఏమున్నాయి కామన్గా చూద్దాం. చూడండి, ఈ అన్నిటికీ అంటే ఇక్కడ పనాజీకి, పాట్నాకి, ముంబైకి 3 క్యాపిటల్స్ కదా. ఈ సూరత్ అనేది క్యాపిటల్ కాదు. ఇప్పుడు పనాజీ అనేది గోవాకి క్యాపిటల్ అండ్ పాట్నా అనేది బీహార్కి క్యాపిటల్. నెక్స్ట్ ముంబై అనేది మహారాష్ట్రకి క్యాపిటల్. బట్ సూరత్ అనేది ఇదొక మేజర్ సిటీ, గుజరాత్లో మేజర్ సిటీ, బట్ క్యాపిటల్ కాదు. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి, సూరతే కదా. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఈ మిగతా 3 కూడా క్యాపిటల్స్. ఈ సూరత్ మాత్రం ఒక సిటీ పేరు, అది క్యాపిటల్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇక స్టేట్మెంట్ ఏమన్నాడు, ఓన్లీ స్టూడెంట్స్ హూ వర్క్ హార్డ్ గెట్ గుడ్ గ్రేడ్స్ అంటున్నాడు. ఎవరైతే వర్క్ హార్డ్ చేస్తారో వాళ్ళకి మంచి గ్రేడ్స్ వస్తాయి స్టూడెంట్స్కి అని అంటున్నాడు. కంక్లూజన్ ఏంటిది, హార్డ్ వర్క్ ఈజ్ నెసరీ ఫర్ ద సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ కంపల్సరీ అంటున్నాడు. అంటే ఇది ఓకే కదా, ఇప్పుడు సాటిస్ఫై అయింది కదా, అంటే హార్డ్ వర్క్ చేస్తే గుడ్ గ్రేడ్స్ వస్తాయి, సాటిస్ఫైడ్. నెక్స్ట్
సక్సెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హూ డు నాట్ వర్క్ హార్డ్ అంటారు. అంతే కదా, అంటే వర్క్ చేయని వాళ్ళకు సక్సెస్ అనేది ఇంపార్టెంట్ కాదు అనేసి. బట్ ఇక్కడ మనకి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి గుడ్ గ్రేడ్స్ అనేటివి వస్తాయని అంటున్నాడు. అంటే ఇది ఆప్షన్ మనకి సాటిస్ఫై కాదు కదా, మనకు అక్కడ మంచి గ్రేడ్స్ వచ్చే వాళ్ళ గురించి చెప్పాడు కానీ ఇక్కడ వర్క్ చేయని వాళ్ళ గురించి చెప్పలేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఫాలోస్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ 6-digit నెంబర్ దెన్ రిమైండర్ విల్ బి అంటున్నాడు. లార్జెస్ట్ 4-digit నెంబర్ నుంచి స్మాలెస్ట్ 6-digit నెంబర్ తీసేస్తే రిమైండర్ ఎంత అని అంటున్నాడు. చూడండి, లార్జెస్ట్ 4-digit నెంబర్ ఏంటిది? 9999 కదా, అంటే 9999 ఈజ్ లార్జెస్ట్ 4-digit నెంబర్. అండ్ స్మాలెస్ట్ 6-digit నెంబర్ అంటే 1 lakhే కదా, 1 lakhే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? అంటే మనకు మైనస్ వాల్యూస్ ఎక్కడ లేవు కాబట్టి, అంటే ఆప్షన్స్లో మైనస్ వాల్యూస్ మనకు లేవు. మైనస్ వాల్యూస్ లేవు కాబట్టి 1 lakh నుంచి 9999 అనేది తీసేద్దాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 90,001 కదా. అంటే ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మైనస్ వాల్యూస్ ఇస్తే -90,001 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్లో ఎక్కడ మైనస్ వాల్యూ లేదు కాబట్టి ప్లస్ వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ డొనేట్స్ బ్లడ్ ట్వైస్ ఇన్ 3 years, ఈచ్ టైమ్ 330 ml. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ విల్ హీ డొనేట్ ఇన్ 6 years అన్నాడు. ఇక్కడ రాకేష్ అనే అతను 3 yearsలో 2 times బ్లడ్ డొనేట్ చేశారంట. 2 times, ఈచ్ టైం ఎంత? 330 ml. అంటే 2 times చేశాడు కాబట్టి 330 × 2 చేసుకోవచ్చు కదా. ఏమవుతుంది అప్పుడు? 660 ml తను ఈ 3 yearsలో చేశాడు. దెన్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ విల్ డొనేట్ హీ ఇన్ 6 years. 6 yearsలో, ఇప్పుడు 3 yearsలో 660 చేసిన వాడు నెక్స్ట్ 6 years అంటే 366, నెక్స్ట్ 660కి × 2 చేస్తే సరిపోతుంది కదా. ఏమవుతుంది అప్పుడు? 1320 ml అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చిన ఆప్షన్లో లీటర్స్లో ఇచ్చాను, అంటే ఈ 1320 లీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 1.32 ml, అంతే కదా. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. అంటే 1000 ml అంటే 1 లీటర్. సారీ, ఇది ఎంఎల్ కదా, సారీ లీటర్ కదా, ఎంఎల్ అని ఇచ్చాను. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రోహన్ అండ్ కుడాన్ ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అండ్ సాంస్క్రిట్. శ్యామ్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ. గోపాల్ అండ్ కుడాన్ ఆర్ గుడ్ ఇన్ సైన్స్ అండ్ సాంస్క్రిట్. Shyam, Gopal and Mohan are good in mathematics and arts. On the basis of above information, answer question. పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటున్నాడు. హూ ఈజ్ గుడ్ ఇన్ హిస్టరీ, సైన్స్ అండ్ సాంస్క్రిట్. ఈ 3 సబ్జెక్ట్లో ఎవరు గుడ్ అని అడుగుతున్నాడు. చూద్దాము ఎవరెవరు ఉన్నారు. రోహన్ అండ్ కుడాన్ ఏ సబ్జెక్ట్స్? హిస్టరీ అండ్ సాంస్క్రిట్. ఈ రెండింటికి కూడా టిక్స్ ఇచ్చేద్దాము. అండ్ నెక్స్ట్ శ్యామ్ అండ్ రోహన్ ఆల్రెడీ ఉంది కాబట్టి శ్యామ్ ఇచ్చాను. శ్యామ్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఇక్కడ యాడ్ చేశాను. మ్యాథమెటిక్స్ రోహన్కి ఇచ్చాను. అండ్ హిస్టరీ ఆల్రెడీ రోహన్కి ఉంది. సో ఇక్కడ శ్యామ్కు హిస్టరీ అండ్ మ్యాథమెటిక్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ గోపాల్ అండ్ కుడాన్ ఉంది, ఇక్కడ గోపాల్ యాడ్ చేస్తున్నాను. వీరిద్దరు గుడ్ ఇన్ సైన్స్ అండ్ సాంస్క్రిట్. ఇక్కడ సాంస్క్రిట్ ఇచ్చాను, ఇక్కడ సైన్స్ ఇస్తున్నాను మళ్ళీ SCI సైన్స్. ఎవరు? కుడాన్ అండ్ గోపాల్, సైన్స్ అండ్ సాంస్క్రిట్.
కుడానికి ఆల్రెడీ ఇక్కడ సైన్స్ ఇచ్చాను అండ్ సాంస్క్రిట్ కూడా 2 ఇచ్చాను. దెన్ నెక్స్ట్ శ్యామ్, గోపాల్ అండ్ మోహన్. మోహన్ అనేటైనా మళ్ళీ కొత్తది అండ్ మోహన్ ఇచ్చేసాను. ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్. ఇక్కడ మళ్ళీ ఆర్ట్స్ అనేది కొత్త సబ్జెక్ట్ ఇచ్చాను. ఎవరు? శ్యామ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్లో ఉండాలి. శ్యామ్ మ్యాథమెటిక్స్లో ఉంది అండ్ ఆర్ట్స్లో ఇచ్చేసాను. నెక్స్ట్ గోపాల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్. నెక్స్ట్ మోహన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ, సైన్స్ అండ్ సాంస్క్రిట్. 3 సబ్జెక్ట్లో కామన్గా ఉండాలి. హిస్టరీ, సైన్స్, సాంస్క్రిట్లో 3 కామన్గా ఉండాలి. ఎవరు ఉన్నారు చూడండి. రోహన్కి సాంస్క్రిట్ లేదు, సో రోహన్ అనేటోడు కాదు. అండ్ కుడానికి హిస్టరీ ఉంది, సాంస్క్రిట్ ఉంది, సైన్స్ ఉంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ కదా. క్రాస్ చెక్ చేసుకోండి. శ్యామ్కి సైన్స్ లేదు, సాంస్క్రిట్ లేదు, సో ఇది కూడా కాదు. గోపాల్కి హిస్టరీ లేదు, సో ఇది కూడా కాదు. మోహన్కు మ్యాథమెటిక్స్ లేదు, సైన్స్ లేదు, సో ఇది కూడా కాదు. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్. స్నేక్ అండ్ నెక్స్ట్ వచ్చే ఆప్షన్స్ కూడా అదే రిలేషన్ ఉందన్నమాట. ఇక్కడ ర్యాబిట్ అండ్ హోప్ అనేది ఏ మీనింగ్లో వచ్చింది చూడండి. ర్యాబిట్ మూమెంట్ని హోప్ అంటారు, అలాగే స్నేక్ మూమెంట్ని క్రౌల్ అని అంటారు. వీటి మీనింగ్ తెలిసినప్పుడే మనం ఈ క్వశ్చన్లకి ఆన్సర్ అనేది పెట్టగలం. అండ్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ర్యాబిట్ని హోప్ అంటారు, స్నేక్ని క్రౌల్ అంటారు, బర్డ్స్ ఎలా మూవ్ అవుతాయి? ఫ్లై. నెక్స్ట్ ఫిష్ స్విమ్ చేసి మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రాగ్ జంప్. అండ్ నెక్స్ట్ కంగారు, ఇది కూడా హోప్, అంటే జంప్ చేసుకుంటూ వెళ్ళే వాటిని హోప్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాట్ ఇన్ ద సేమ్ వే టెన్నిస్ రిలేటెడ్ టు అంటున్నాం. క్రికెట్ అనేది బ్యాట్కి రిలేషన్ ఉందంట, అంటే క్రికెట్ బ్యాట్తో ఆడతారు. నెక్స్ట్ టెన్నిస్ కూడా సేమ్. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ అంటాము, సో టెన్నిస్ దేంతో ఆడతాము? దాన్ని ఏమంటారు? షటిల్ని రాకెట్. అంటే నార్మల్ మనం షటిల్ అంటాము, బట్ టెన్నిస్ని రాకెట్ అంటారు. ఆ బ్యాట్ని రాకెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియోస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సేమ్ 4th Feb 2021 షిఫ్ట్ నుంచి వచ్చిన రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ప్రతి వీడియో ఎండ్ వరకు చూసినప్పుడే మనకు అది ఎలా ఒక లాజిక్తో వస్తుంది అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అనేది సజెస్ట్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈజీగా అనలైసిస్ కోసం. మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అవుతారు. కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.